బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దండకారణ్యంలో మావోయిస్టుల గురించిన అన్వేషణ ముగిసింది. ఆపరేషన్ కగార్ సందర్భంగా వందలాది మంది మావోయిస్టులు మృతి చెందారు. కొంతమంది లొంగిపోయారు, మరికొందరు అరెస్ట్ అయ్యారు. కానీ అడవుల్లో వారు ఏదైతే పెద్ద సంఖ్యలో అయితే అమర్చినటువంటి మందు పాత్రలు, డంప్లు అలాగే ఉండిపోయాయి. దీంతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వ సూచన మేరకు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డుల బలగాలు అయితే వాటిని వెలికి తీసేందుకైతే ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. అడవుల్లో ఒక్క మందు పాత్ర కూడా ఉండకూడదు అనేది దీని ప్రధాన లక్ష్యం. దీన్ని సాధించేందుకు లొంగిపోయినటువంటి మావోయిస్టుల సహాయం కూడా తీసుకుంటూ ఉన్నారు. వారిచ్చినటువంటి సమాచారంతో జవాన్లు అడవుల్లోని మావోల స్థావరాలను గుర్తించి ఐఈడీలు స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం కాంకేర్ జిల్లా అడవుల్లో డంప్ని వెలికి తీస్తూ ఉండగా పేలుడు సంభవించడంతో 4 డిఆర్డీ జవాన్లు మృతి చెందారు. మరి ఈ నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా అయితే ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. దండకారణ్యంలో మావోయిస్టుల గురించిన అన్వేషణ ముగిసింది. ఆపరేషన్ కగార్ సందర్భంగా వందలాది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇక కొందరు లొంగిపోయారు, మరికొందరు లొంగిపోలేదు. మరి వాళ్ళంతా కూడా అరెస్ట్ అయ్యారు. కానీ అడవుల్లో వారు పెద్ద సంఖ్యలో అమర్చినటువంటి మందు పాత్రలు, డంప్లు అలాగే ఉండిపోయాయి. దీంతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అయితే ఇక సూచన చేసింది కొంతమంది అంటే అధికారులకు. ఆ మేరకు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డుల బలగాలైతే వాటిని వెలికి తీసేందుకైతే ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. మరి అడవుల్లో ఒక్క మందు పాత్ర కూడా ఉండకూడదు అనేది దీని ప్రధాన లక్ష్యం. మరి దీన్ని సాధించేందుకైతే లొంగిపోయినటువంటి మావోయిస్టుల సహాయం తీసుకుంటూ ఉన్నారు ప్రస్తుతం. మరి వారు ఇచ్చినటువంటి సమాచారంతో అడవుల్లో ఏదైతే స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాలను గుర్తించి ఐఈడీలు స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు ప్రస్తుతం. మరి కొద్ది రోజుల క్రితం అయితే కాంకేర్ జిల్లా అడవుల్లో డంప్ని వెలికి తీస్తూ ఉండగా పేలుడు సంభవించడంతో అయితే 4 డిఆర్డీ అధికారులైతే ఇంకా జవాన్లైతే మృతి చెందారు. మరి ఈ నేపథ్యంలో పోలీసులైతే విస్తృతంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. మరి ఇదే అంశం పైన మరింత సమాచారాన్ని మనతో షేర్ చేసుకోవడానికి మా ప్రతినిధి అన్వేష్ ఫోన్ ఇన్లో ఉన్నారు. అన్వేష్, ఏంటి అంటే ఆపరేషన్ ఐఈడీని ఎలా మొదలు పెట్టబోతూ ఉన్నారు? అసలు దీని ప్రధాన లక్ష్యం ఏమిటి? రాధాకృష్ణ, మార్చి 31, 2026 ఆపరేషన్ కగారు ముగిసిన అనంతరం ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు అయితే విశ్రాంతి తీసుకోవడం లేదని చెప్పాలి. వారు ఇప్పుడు ప్రస్తుతం ఆపరేషన్ ఐఈడి అని ఒక కొత్త ఆపరేషన్ అయితే చేపట్టారు. ఈ ఆపరేషన్ లో భాగంగా అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కర్రెగుట్టలు మరియు బీజాపూర్ నేషనల్ పార్క్ అడవులు, పామేడు వంటి అడవులలో వారైతే కూంబింగ్ ముమ్మరం చేశారని చెప్పాలి. ఈ కూంబింగ్ ముమ్మరంలో భాగంగా లొంగిపోయినటువంటి మావోయిస్టుల సహాయంతో వారు ఎక్కడెక్కడైతే మందు పాత్రలను అమర్చారో, ఐఈడీలను అమర్చారో వాటిని ఆ లొంగిపోయిన మావోయిస్టుల సహాయంతో గుర్తించి వాటిని నిర్వీర్యం చేయాలనే ఒక నిమగ్నమైన పనిలో వాళ్ళు నిమగ్నమయ్యారని చెప్పాలి. అంతేకాకుండా దండకారణ్యంలో మావోయిస్టుల గురించి అన్వేషణ ముగిసిన అనంతరం ఆపరేషన్ కగార్ సందర్భంగా వందలాది మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు, అనేక మంది ఎన్కౌంటర్లు అయ్యారు. అంతేకాకుండా ఆపరేషన్ కగార్ నేపథ్యంలో కర్రెగుట్టల్లో మావోయిస్టు చెందినటువంటి అనేక మంది సెంట్రల్ కమిటీ మెంబర్లు అయితే ఏమి భద్రతా బలగాలు నుండి తప్పించుకోవడం కోసం ఆ కర్రెగట్టల చుట్టూ అనేక ఐఈడీలను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. గతంలో మనం ఆపరేషన్ కర్రెగుట్టల్లో కూడా ఆపరేషన్ కగారు ముగిసే సమయంలో చూసాము. ఆ కర్రెగుట్టల చుట్టూ అనేక మందు పాత్రలను అయితే పోలీసులు గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఈ మావోయిస్టులు భద్రతా బలగాల నుండి తప్పించుకోవడం కోసం అని అనేక ఐఈడీలను అలాగే మందు పాత్రలను అయితే అడవులలో అటు పామేడ్ ఏరియాలో కానీ ఇటు ఛత్తీస్గఢ్ మన బీజాపూర్ నేషనల్ పార్కు మరియు అలాగే ఈ కర్రగుట్టల ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటిని ఎవరైతే మావోయిస్టులు లొంగిపోయినటువంటి మావోయిస్టుల వద్ద నుండి సమాచారం తీసుకొని ఎక్కడెక్కడ ఈ ఐఈడీలు ఉన్నాయో గుర్తించి వాటిని ప్రస్తుతం నిర్వీర్యం చేస్తున్నారు. ఈ ముఖ్యంగా ఈ ఆపరేషన్ అయితే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. మావోయిస్టు పార్టీ గతంలో 16 రాష్ట్రాల్లో ఏకఛత్రాధిపత్యంగా చక్రం తిప్పేది. అప్పట్లో వారు దాడులు, లూటీలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు పోలీసులు చెప్తున్నారు. అడవుల్లో ఎక్కడ పడితే అక్కడ ఐఈడీలు పెట్టిన ఘటనలు అయితే అనేకం ఉన్నాయి. కానీ ఆపరేషన్ కగారు ఉధృతం కావడంతో పోలీసుల నుండి ఈ మావోయిస్టులు తప్పించుకోవడం కోసం అడవుల్లో బలగాలు వచ్చే మార్గాల్లో అటు ఛత్తీస్గఢ్ బలగాలను అట్లాగే పోలీసులను టార్గెట్ చేసుకుని ఈ ఐఈడీలను అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో అయితే అమర్చడం జరిగింది. ఈ ఐఈడీలు బ్లాస్ట్ అయ్యి అనేక ఆదివాసీలు ప్రాణాలు కోల్పోతున్నారు, వన్య ప్రాణాలు తీవ్రంగా గాయపడుతున్నాయి. దీంతో పాటు ఏడాది పాటు ఆయా ప్రాంతాల్లో ఐఈడీల గురించి అన్వేషించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. కాగా ఆపరేషన్ కగార్ డిఆర్జీ జవాన్లు ప్రముఖ పాత్ర పోషించిన నేపథ్యంలో ఇప్పుడు ఆపరేషన్ ఐఈడీని కూడా ప్రస్తుతం
ఆ డిఆర్జీ జవాన్లకే అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ఉన్నతాధికారులు అప్పగించడం జరిగింది. ఎన్కౌంటర్లు అనేక సైతం ఈ డిఆర్జీ జవాన్ల ఆధ్వర్యంలోనే నిర్వహించడంతో ఈ అడవుల్లో ఈ డిఆర్జీ జవాన్లకు ఆ డిస్టిక్ రిజర్వ్ గార్డ్స్ కి ఎంతో పట్టున్నందున ఈ ఆపరేషన్ ఐఈడి కూడా వారికి అప్పగించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అడవుల్లో మరొకసారి పోలీసులు వారి యొక్క కూంబింగ్ ని అయితే ముమ్మరం చేశారని చెప్పాలి. అంతేకాకుండా గత కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి ఈ ఐఈడి నిర్వీర్యంలో భాగంగా నలుగురు భద్రతా బలగాల్లో నలుగురు జవాన్లు అయితే చనిపోవడం మనకి తెలిసిన విషయమే. అంతేకాకుండా ఈ ఆపరేషన్ ఐఈడి అనేది అటు బీజాపూర్ నేషనల్ పార్కు, అలాగే కర్రెగుట్టలు, అలాగే పామేడు అడవుల్లో పోలీసులు అయితే ముందస్తుగా చేపట్టడం జరుగుతుంది రాధాకృష్ణ. సో మరి ఈ ఏదైతే ఆపరేషన్ ఐఈడికి మావోయిస్టుల సహకారం కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి నిజంగానే ఈ మావోయిస్టులు జెన్యూన్గా ఈ అధికారులకు సహకరిస్తారంటారా? దీన్ని ఎలా చూడాలంటారు? అయితే మావోయిస్టు పార్టీ పూర్తిగా అంతరించడంతో అటు లొంగిపోయిన మావోయిస్టుల సహాయంతో ఈ ఐఈడీలకు సంబంధించిన సమాచారాన్ని వారి వద్ద నుండి పోలీసులు సేకరిస్తున్నారు. ఇటు తెలంగాణ పోలీసులు కానీ అటు ఛత్తీస్గఢ్ పోలీసులు కానీ లొంగిపోయినటువంటి మావోయిస్టులకు వారి యొక్క దళ సభ్యులకు అయితే అటు ఉద్యోగాలు ఇస్తున్నారు. అంతేకాకుండా వారికి సౌకర్యాల కోసం అనేక పథకాలు అయితే చేపట్టి వారికి ప్రత్యేకంగా పథకాలు ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు ప్రభుత్వంతో చర్చలు జరిపిన అనంతరం వాళ్ళు సంతృప్తిగా ఉన్నారని అయితే మనకు సమాచారం అందుతుంది. దీనిలో భాగంగా అక్కడ పోలీసులకైతే లొంగిపోయిన మావోయిస్టులు సహకరిస్తున్నారు రాధాకృష్ణ. ఇందులో భాగంగానే ఈ ఆపరేషన్ ఐఈడి ఎవరెవరైతే ఈ ఐఈడీలో పాలు పంచుకునే వాళ్ళు ఐఈడీలు పెట్టేటప్పుడు పాల్గొనేటోళ్ళు కూడా చాలా మంది లొంగిపోవడంతో పోలీసులు వారి సహాయంతో ఆ ఐఈడీలు అక్కడ నిర్వీర్యం చేయడం కోసం అయితే ముందుకు వెళ్తున్నారు. అంతేకాకుండా వీరు ఇస్తున్న సమాచారం నిజమా కాదా అని చెప్పి వాళ్ళనే భద్రతా బలగాలు అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర సమాచారం తీసుకునే ముందుకు వెళ్తున్నట్టు సమాచారం అయితే అందుతుంది. నిన్న కాక మొన్న జరిగిన ప్రమాదంలో కూడా నలుగురు జవాన్లు చనిపోయేటప్పటికీ ఇంకా అత్యంత ముందుకు ఎలా అంటే ఆ సమాచారం అనేది పటిష్టంగా తీసుకున్న తర్వాతే ఈ డిఆర్జీ జవాన్లు అయితే ఆపరేషన్ ఐఈడికి అయితే పంపడం జరుగుతుంది రాధాకృష్ణ. జరుగుతుంది ప్రస్తుతం అన్వేష్, అంటే ఈ ఆపరేషన్ ఐఈడి ముఖ్యంగా ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా కొనసాగుతా ఉంది? ఈ ఆపరేషన్ ఐఈడిని అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ముఖ్యంగా కొనసాగిస్తూ ఉన్నారు. బస్తరైజీ సుందర్ రాజ్పీ నేతృత్వంలో ఈ ఆపరేషన్ ఐఈడి అనేది ముందుకు సాగుతుంది. అంతేకాకుండా కాంకేర్ జిల్లా ఎస్పీ కళ్యాణ్ కుమార్ ఎల్సిలే, అటు అబుజ్బాడ్ ఇటు బీజాపూర్ ఎస్పీ యాదవ్ ఆధ్వర్యంలో అయితే ఈ ముందుకు వెళ్తుంది. అటు బీజాపూర్ నేషనల్ పార్కు అడవుల్లో, ఇటు పామేడు అడవుల్లో, అటు వచ్చేసి కర్రగుట్టల ప్రాంతంలో కర్రగుట్టలు తెలంగాణలో కూడా కొంత ప్రాంతాలు ఉన్నాయి. గతంలో కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక ఇద్దరు మహిళలు కట్టెపుల్లలు ఏరుకోవడానికి వెళ్ళిన సమయంలో కర్రగుట్టల్లో ఈ బాంబులు ఏవైతే ఐఈడి మందుపాత్రలు అమర్చిన మందుపాత్రలు పేలి ఇద్దరు మహిళల్లో ఒక మహిళ చనిపోవడం, ఒక మహిళకు కాలు పూర్తిగా తొలగించడం జరిగింది. అదే సమయంలో ఆ కర్రగుట్టల ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే మన మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ మావోయిస్టులు లేఖలు కూడా విడుదల చేయడం జరిగింది. కర్రగుట్టల చుట్టూ ఈ మందుపాత్రలు అమర్చడం జరిగిందని గ్రామస్తులు గమనించాలి. కట్టెపుల్లలు ఏరటానికి కానీ పశువులు కాసుకునేవారు కానీ ఎవరు కూడా ఇటు రావద్దని చెప్పి వారైతే లేఖల్లో కూడా విడుదల చేశారు. దీంతో ఈ మందు పాత్రలు ఏవైతే ఉన్నాయో ఈ మందు పాత్రలు ఎప్పటికీ ప్రజలకు ప్రమాదం అని అటు దూరదృష్టి సాధించినటువంటి అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పోలీసులు ఈ ఆపరేషన్లు అయితే నిమగ్నం అయ్యారు రాధాకృష్ణ. సో మరి ఇప్పటికే ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతి చెందారు. మరి అక్కడ స్థానికంగా ఉండే ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీని పట్ల మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇది ఇలానే కొనసాగుతుందా, లేకపోతే దీనికి ఇంకేమైనా ప్రత్యామ్నాయంగా అంటే ప్రమాదాలు జరగకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందంటారా? అయితే మొన్న నలుగురు జవాన్లు చనిపోయిన ప్రాంతం కూడా పూర్తిగా అటవీ ప్రాంతం. అక్కడికి ఎవరో జనవరణం అయితే అక్కడ జనసాంద్రత అయితే ఉండదు. గ్రామానికి చాలా దూరంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడి నిర్వీర్యం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఆ అడవుల్లో ఆ మందు పాత్రలు నిర్వీర్యం చేసే సమయంలో పేలడం జరిగింది. అక్కడ నలుగురు జవాన్లు చనిపోవడం కూడా జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత అక్కడ పోలీసులు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఎవరు కూడా అడవుల్లోకి వెళ్ళనివ్వకుండా, అంతేకాకుండా వంట సామాగ్రికి సంబంధించిన కట్టెముళ్ళు ఏరుకోవడానికి ఇటు పశువులు కాసుకోవడానికి వెళ్లేవారిని కూడా ఎవరిని వెళ్ళనివ్వకుండా తగు జాగ్రత్తలు చేపట్టారు. ఆ చుట్టుపక్కల పూర్తి స్థాయిలో బాంబు డిటెక్టర్లతో చెకింగ్ చేసిన అనంతరమే ఈ గ్రామస్తులను అయితే అడవుల్లోకి ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎండాకాలం అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసీలు ఇప్ప పువ్వు ఏరుకోవడం కోసం వెళ్తూ ఉంటారు. దీనిలో భాగంగా పోలీసులు ఇంకొద్దిగా దృష్టి సారించి ఇప్ప పువ్వుకు వెళ్తున్నటువంటి వారు ఎవరెవరు వెళ్తున్నారు, ఇప్ప పువ్వులు ఏరుకోవడానికి వారి యొక్క
ఆ సమాచారం కూడా సేకరించి వాళ్ళు సాయంత్రం తిరిగి ఇంటికి వస్తున్నారా రావట్లేదా, ఒకళ్ళు రాకపోతే ఎందుకు రాలేదు, ఎక్కడైనా ఏమైనా సంఘటనలు చోటు చేసుకున్నాయా, అనివార్య సంఘటనలు చోటు చేసుకున్నాయా, ఏమైనా బాంబ్ బ్లాస్ట్లు అయ్యాయని పోలీసులు అయితే అక్కడ ప్రజల్ని అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం అయితే అందుతుంది రాధాకృష్ణ. అంతేకాకుండా ఈ బాంబ్ బ్లాస్టులు గతంలో మన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు వెంకటాపురం ములుగు జిల్లాలో ఉన్నటువంటి కర్రగుట్టల ప్రాంతంలో కూడా జరగడంతో ఇటు మన పోలీసులు కూడా అంటే ఇటు తెలంగాణ పోలీసులు కూడా అటు మన డీజీపీ మాజీ డీజీపీ వచ్చిన తరుణంలో కూడా ఆ చుట్టుపక్కల మొత్తం బాంబు డిటెక్టర్లతో అంతా సెర్చ్ చేసి ఇటు సురక్షితంగా ప్రజలు తిరగవచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేవని అయితే మన వాళ్ళు కూడా మన తెలంగాణ పోలీసులు కూడా వివరించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఛత్తీస్గఢ్ పోలీసులు అయితే ఈ బాంబులు ఐఈడీలను నిర్వీర్యం చేయడంలో ముందుకు సాగుతున్నారు. ఎటువంటి ప్రజలను అయితే ఎక్కడికి కూడా అడవుల్లోకి పోనివ్వకుండా వారికి అనుమానం ఉన్న ప్రాంతాల్లో అయితే ఆ ప్రజల్ని అసలు అడవుల్లోకి వెళ్ళనివ్వకుండా జాగ్రత్తలు అయితే ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. బాంబు డిటెక్టర్లతో వాటిని కనుగొని వాటిని నిర్వీర్యం చేసిన అనంతరమే ప్రజలను అయితే ఆ చుట్టుపక్క అడవుల్లోకి పంపుతున్నారు రాధాకృష్ణ. సో మరి ఇప్పటి వరకు చాలా మంది మావోయిస్టులు అయితే అందరూ పూర్తిగా లొంగిపోయారని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. మరి గణపతి పరిస్థితి ఏమిటి? ఆయన లొంగిపోయినట్లుగా అయితే ప్రస్తుతం సమాచారం వినిపిస్తా ఉంది. మరి ఇది ఎంతవరకు నిజం? దీనిపైన అప్డేట్స్ ఏంటి? గతంలో లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు ఒక ప్రముఖ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా మావోయిస్టు గణపతి ఇంకా లొంగిపోలేదని, వారైతే బతికే ఉన్నాడు కానీ లొంగిపోలేదు, అటు నేపాల్లో ఉంటున్నారు అది ఇదని చెప్పినటువంటి కొన్ని ప్రశ్నలకైతే వారు ఆ ప్రశ్నలు కొట్టిపారేశారు. గణపతి అనే వారు నేపాల్లో లేరు, ఛత్తీస్గఢ్ అడవుల్లోనే ఉన్నారు. 2022లో మేము ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక మీటింగ్ పాల్గొనడం జరిగింది. తర్వాతే మావోయిస్టు పార్టీ బలహీనపడింది. అంతకుముందు అటు ఆయన అనారోగ్య కారణాలతో తస్మసం అవుతున్నాడు. మేము కొన్ని మావోయిస్టు డిమాండ్స్ అయితే కొన్ని మేము ప్రభుత్వాల ఎదుట ఉంచాము. ప్రభుత్వాలు ఆ డిమాండ్స్ ని గినక నెరవేరిస్తే ఖచ్చితంగా గణపతిని మేమే తీసుకొచ్చి మేము ప్రభుత్వాల ముందు హాజరుపరుస్తామని చెప్పారు. ఈ తరుణంలోనే రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అటు సెంట్రల్ మినిస్టర్ అమిత్ షాతో చర్చల్లో పాల్గొన్నప్పుడు గణపతికి సంబంధించిన విషయాలు కూడా వీరి డిమాండ్స్ అటు జైలులో ఉన్నటువంటి మాజీ మావోయిస్టులు అయితేమి మావోయిస్టు సానుభూతి పరులు అయితేనేమి వీరందరినీ విడుదల చేయాలని, మావోయిస్టు పార్టీని కూడా మామూలు పార్టీలాగా గుర్తించాలని చెప్పి వారి కొన్ని ముఖ్య డిమాండ్స్ ఇచ్చేశారు. ఈ డిమాండ్స్ అన్నింటినీ నెరవేరిస్తే గణపతిని తీసుకొచ్చి మేమే లొంగుబాటు చేస్తామని చెప్పి అటు సెంట్రల్ కమిటీ మెంబర్లు అయితే మన ప్రభుత్వాలకైతే చెప్పడం జరిగింది. మావోయిస్టు గణపతి కూడా ప్రస్తుతం అయితే నారాయణపూర్ జిల్లా అడవుల్లోనే బ్రతికే ఉన్నాడు అని చెప్పి ఒక ప్రముఖ ఛానల్లో ఇచ్చినటువంటి నేషనల్ ఛానల్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అయితే అటు దేవజీ గాని ఇటు తిరుపతి గాని తెలపడం జరిగింది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ అన్వేష్.